న్యాయస్థానాల తీర్పుల గురించి మనం మాట్లాడవచ్చు, కానీ న్యాయమూర్తుల గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడలేం. ఈరోజు పట్టాభిరామ్ గారు ఆయన బదిలీ అయ్యాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఇలా ఆయన కేసులు ట్రయల్కి రాబోతున్నాయి, టేబుల్ ముందుకు రాబోతున్నాయి అనగంలోనే బదిలీ అవుతున్నారు. కొత్త ఆయన వచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతా ఉన్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండలేకపోయినా అతని ప్రభావం స్పష్టంగా కనపడుతుంది అనేది చాలా స్పష్టం. మరి 151 స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత కూడా అతని గురించి, అతనికి న్యాయం జరిగే విధంగా అతన్ని అదుపులో తీసుకోకుండా, అంటే అరెస్ట్ చేయకుండా ఈ విధంగా ముందుకెళ్తున్నారు అంటే ఏ విధంగా అతను ప్రభావితం చేస్తున్నాడో మనం స్పష్టంగా అర్థమైపోతా ఉంది. నేను గతంలో చాలాసార్లు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చెప్పాను. సిబిఐ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటుంది తప్ప, సిబిఐ విచారణ చేసి ఇదిగో వీళ్ళు దోషులు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళకి శిక్షలు వేయండి అని చెప్పని స్వతంత్రంగా రామ్ సింగ్ గారిని ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే జరుగుతుంది.